ఏకాంతంగా యేసయ్య దగ్గరికి వెళ్ళారు. ఏకాంతంగా యేసయ్య దగ్గరికి వెళ్ళి ఆయన ఏకాంతంగా ఉన్నప్పుడు వీరి హృదయంలో ఉన్నటువంటి సందేహాలను యేసయ్య దగ్గర అడుగుతున్నారు. దేవుని సన్నిధిని వెంబడిస్తున్నటువంటి మనకు కూడా యేసయ్యతో ఏకాంత అనుభవం ఉండాలి. ఆమెన్, హల్లెలూయా. యేసయ్యతో ఏకాంత అనుభవం ఉండాలి. ఏకాంతంగా ప్రత్యేకించబడినటువంటి సమయాన ఎవ్వరూ లేని ఏకాంత ఒంటరి సమయములో యేసయ్యని వెదకటం మనం నేర్చుకోవాలి. ఈ మాటను మనం మన హృదయంలో తీసుకుందాం. నలుగురిలో మనం ఏమై ఉన్నామో అది నిజం కాదు. సంఘంలో మనం ఏమై ఉన్నామో అది నిజం కాదు. నువ్వు వ్యక్తిగతంగా ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు ఏమై ఉన్నావో అది నిజం. ఒంటరిగా ఉన్నప్పుడు ఏ విధంగా నీ మనసు పయనిస్తుందో అది నువ్వు అయ్యున్నావు, అది నిజం. ఏకాంతంగా ఉన్నప్పుడు నీ చర్యలు, నీ ఆలోచనలు, నీ విధి విధానాలు ఏ విధంగా పయనిస్తూ ఉన్నాయో అది నీ అసలైన వ్యక్తిత్వమై ఉన్నది. అది మన అసలైన ఆలోచన విధానమై ఉన్నది. పాస్టర్ గారు ముందు మీరు కూర్చున్నప్పుడు, సంఘములో మీరున్నప్పుడు చక్కగా కమ్మగా మనం కనబడవచ్చు, కానీ ఇక్కడ మనం ఏమై ఉన్నామో అది నిజం కాదు. ఏకాంతంగా మనం ఏమై ఉన్నామో అది నిజం. చాలామంది ఏకాంతంగా ఉన్నప్పుడు పాపానికి చోటిస్తారు. రహస్యంగా ఉన్నప్పుడు లోకానికి చోటిస్తారు, అపవిత్రతకి చోటిస్తారు, చెడ్డవి చూడడానికి చోటిస్తారు. ఈ లోక సంబంధమైనటువంటి టీవీ మాధ్యమాలలో మునిగిపోవడానికి వాటికి చోటునిస్తారు. అవునా కదా? అవును. ఏకాంత సమయం మనం ఎలా గడుపుతున్నాం అనేది ఒకసారి మనం ఆగి ఆలోచించాలి. 2 మాటలు ఇక్కడ మీతో చెప్పనివ్వండి. వీరు ఏకాంతంగా ఉన్నప్పుడు యేసయ్య దగ్గరికి వెళ్ళారంట. ఆమెన్. ఎవరు? శిష్యులు ఏకాంతంగా ఉన్నప్పుడు యేసయ్య దగ్గరికి వెళ్ళారు. వారి హృదయంలో ఎన్నో సందేహాలు, వారి మనసులో ఎన్నో తేలవలసినటువంటి అంశాలు ఉన్నాయి. వాటన్నిటినీ పట్టుకుని యేసయ్య దగ్గరికి వెళ్ళడానికి ఒక ఏకాంత సమయాన్ని చూసుకున్నారు. అదేవిధంగా ప్రియ దేవుని బిడ్డలారా, మీ హృదయంలో కూడా ఎన్నో గందరగోళ పరిస్థితులు, మన మనసుల్లో కూడా ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులు, మన కుటుంబాలలో, మన వ్యక్తిగత జీవితాల పట్ల, మన బిడ్డల పట్ల, మన భర్త పట్ల, భార్య పట్ల, కుటుంబం పట్ల, ఆర్థిక స్థితిగతుల పట్ల, వింటున్నారా? మన కష్ట నష్టాల ఆవేదనల పట్ల ఎన్నో సమస్యలు ఉన్నాయి కదా. ఈ సమస్యలన్నిటిని కూడా నువ్వు తీసుకుని ఏకాంతముగా యేసయ్య దగ్గరికి వెళ్ళటం అలవాటు చేసుకోవాలి. ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయిగా, ఎక్కడ బాధలు అక్కడే ఉన్నాయిగా, ఎక్కడ గాంజాగారాలు అక్కడే ఉన్నాయిగా, తేలవలసిన అంశాలన్నీ అక్కడే ఉన్నాయిగా. నీ గుండెల్లో ప్రశ్నలుగా గూడు కట్టుకుపోయినటువంటివి ఎన్నో అనుదినం అనుక్షణం నీ మనసును తొలిచివేస్తున్నాయిగా. వీటిని పట్టుకుని యేసయ్య దగ్గరికి వెళ్ళడానికి నీకంటూ ఒక ఏకాంత సమయం ఉందా? ఈ పగటి వేళ పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ సూటిగా అడుగుతున్నటువంటి ప్రశ్న. యేసయ్య దగ్గరికి నీ కుటుంబం పట్ల, నీ వ్యక్తిగత జీవితం పట్ల, నీ ఆత్మీయ జీవితం పట్ల తేలవలసినటువంటి అంశాలు ఎన్నో ఉన్నాయి కదా.
బిడ్డల జీవితం మారాలి, భర్త జీవితం మారాలి, కుటుంబ జీవితం మారాలి, ఆర్థిక పరిస్థితులు మారాలి, ఆత్మీయ జీవితం మారాలి, దేవుని దగ్గరికి చేరుకోవాలి. ఎంతో దేవునికి దూరం అయిపోయిన పరిస్థితి, ఇన్ని పరిస్థితులు రోజు రోజు నీ తల మీద ఎక్కి నిన్ను తొక్కి అణిచివేస్తూ ఉండగా ఈ విషయాలన్నీ తీసుకుని యేసయ్య దగ్గరికి వెళ్ళడానికి నీకంటూ ఒక ఏకాంత సమయం ఉందా? ఆమేన్. ఇక్కడ శిష్యులు ఏం చేస్తున్నారు అని అంటే, వారి గుండెల్లో గూడు కట్టుకుపోయినటువంటి అనేక ప్రశ్నలను తీసుకుని యేసయ్య దగ్గరికి వెళ్తున్నారు. అది ఏ సమయం చెప్పాలి మీరు గట్టిగా? ఏకాంత సమయం. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఇంకొక మాట చెప్పనా? నీ ఏకాంత సమయమే అపవాది కూడా కావాలి. నీ పర్సనల్ టైం ఏదైతే ఉందో, నీ పర్సనల్ లైఫ్ ఏదైతే ఉందో, నీ వ్యక్తిగత సమయం ఏదైతే ఉందో, నువ్వు ఒంటరిగా ఉండే సమయం ఏదైతే ఉందో, అదే సమయం సైతానుడు యూజ్ చేసుకుంటాడు. అదే సమయం అపవాది ఆక్యుపై చేసుకుంటాడు. ఆ సమయం వాడికి ఇవ్వకుండా ఉండాలి అని అంటే, ఆ సమయం వాడు దోచుకోకుండా ఉండాలి అని అంటే, నీ వ్యక్తిగత సమయంలో, ఆమేన్, నీ యొక్క ఏకాంత సమయంలో పరుగు పరుగున యేసయ్య దగ్గరికి వెళ్ళటం నేర్చుకో. దేవునికి స్తోత్రం. ఎంటీ మైండ్ అంట సైతాను యొక్క కర్మాగారం అంట. ఎందుకంటే నువ్వు ఖాళీగా ఎప్పుడు దొరుకుతావా అని చూస్తాడు వాడు. చూస్తాడు. ఖాళీ సమయం వాడికి కనబడితే పరుగు పరుగును వచ్చి వాడు దాన్ని పట్టుకుంటాడు. మనకు వాక్యంలో కూడా తెలుసు కదా, వాడు ఏ ఇల్లు ఎదుక్కున్నాడు? ఖాళీగా ఉన్న ఇల్లు. ఆ ఇంట ఎవరునూ లేరు. ఆ ఇంటిలో వాక్యము అనే నీరు లేదు, పరిశుద్ధాత్మ అనే నీరు లేదు. ఇవి లేకుండా వాడు ఎప్పుడైతే ఉండటం చూశాడో, ఆ ఖాళీగా ఉన్నటువంటి ఇంటినంట తనతో పాటు మరి 7 దెయ్యాలను తెచ్చి నింపేశాడంట. మీకు తెలుసా, ఖాళీగా ఉన్న మనసులను వాడు ఎదుగుతున్నాడని, నీ ఒంటరి సమయాన్ని వాడు పోనిచ్చుకోడని, నీ ఖాళీ టయాన్ని ఏదో ఒక విధంగా వాడు క్యాప్చర్ చేసుకుని నీ మనసును గలిబిలి చేసి, నీ హృదయాన్ని గలిబిలి చేసి, నీ ఆత్మను గలిబిలి చేసి, నీ దర్శనాన్ని గలిబిలి చేసి, నీ ఫ్యూచర్ని గలిబిలి చేసేస్తాడు. ఉపవాస ప్రార్థనలోనేమో శక్తిని పొందుకుంటాం, దేవుని వాక్యం విన్నప్పుడేమో దేవుని యొక్క సొంతనను పొందుకుంటావు, శక్తిని పొందుకుంటావు. కానీ నీ ఖాళీ సమయాన్ని వాడికిచ్చి నీ భవిష్యత్ అంతటిని కూడా దారుణంగా తయారు చేసుకుంటావు. పొందుకున్నది మనం ఎలా పోగొట్టుకుంటాం అనుకుంటున్నారు? దేవుని పాదాల సన్నిధికి వచ్చినప్పుడు, దేవుని వాక్యం వింటున్నప్పుడు, ఆరాధనలో పాలు పంపులు పొందినప్పుడు, పాటల్లో ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని దగ్గర నుండి ఒక శక్తిని, కృపను, ఆయన ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. దాన్ని మనం ఎలా పోగొట్టుకుంటాము అని అంటే, మన వ్యక్తిగత జీవితం అపవాది చేతుల్లో పెట్టడాన్ని బట్టి మనం ఆత్మీయంగా పొందుకున్నదంతా పోగొట్టుకుంటాం. అర్థమైందా? దేవునికి స్తోత్రం. ఎందుకంటే నీ ఖాళీ టైం వాడు కావాలి. కాబట్టి శిష్యులు ఏం చేశారంటే, ఈ ఖాళీ టయాన్ని తీసుకెళ్ళి యేసయ్యకి ఇచ్చారు. ఊడ్చి అమర్చి ఖాళీగా ఉన్నటువంటి ఇల్లు ఏదైతే ఉందా అని చెప్పి వాడు వెతుకుతాడు. అవును, నీలో పాపం లేకుండా ఊడ్చేసుకోవచ్చు. ఒకవేళ నీవు దేవుని సన్నిధికి వచ్చి పాపం లేకుండా ఊడ్చేసుకున్నావు, దేవుని సన్నిధికి వచ్చి ఈ లోక సంబంధమైన ఏవైతే ఉన్నాయో అన్నీ తీసేసుకున్నావు, కన్నీరు పెట్టుకున్నావు, ప్రార్థన చేసుకున్నావు, అన్నీ దేవుని దగ్గర నువ్వు ఒప్పుకున్నావు, తీసేసుకున్నావు, కడుక్కున్నావు, ఖాళీగా ఉన్నావు, చక్కగా ఇంటికి వెళ్ళావు. ఇంటికి వెళ్ళిన దగ్గర నుండి ప్రతిరోజు ఆ ఇంట్లో నీరు పోయాలి, వాక్యం అని నీళ్లు పోయాలి, పరిశుద్ధాత్మని నీరుతో నింపబడాలి, దేవునితో సహవాసం అని నీరుతో నింపబడాలి. ఏకాంత ప్రార్థన అనండి ఒకసారి, కాస్త గట్టిగా చెప్పండి. నిద్రపోయే వాళ్ళు కూడా చెప్పండి. నిద్రపోతున్నారా? దేవునికి స్తోత్రం. ఏకాంత ప్రార్థన అనుభవంతో కనుక నీ ఉంటే వాడు నిన్ను చేరలేడు.
నువ్వు పొందుకున్నదంతా నువ్వు నీలో దాచుకోగలుగుతావు. అలాగే ఇంకొక మాట చెప్పమంటే, ఏదేను తోట ఉందే, ఆ ఏదేను తోటలో ఎవరున్నారు? 4 వ్యక్తులు ఉన్నారు. చెప్పండి పేర్లు. ఎవరెవరు ఉన్నారు? అవ్వ, ఆదాము, దేవుడు, యేసయ్య. దండేసి దండం పెట్టేయాలి మీకు. ఇద్దరు. ఎవరు? ఆదాము, హవ్వ. ఈ ఇద్దరు అక్కడ కొన్ని సంవత్సరాలుగా, 100 సంవత్సరాలుగా దేవుడు నిర్మించిన తర్వాత జీవిస్తూ ఉన్నారు ఆనందంగా. మీకు తెలుసా, ఆది మనుషులలోనే ఖాళీగా వాళ్ళు ఎప్పుడు కనబడతారా అని కొన్ని సంవత్సరాలుగా సైతానుడు ఎదురు చూస్తున్నాడని. ఆదాముకు దూరము హవ్వ ఎప్పుడైతుందా అని కొన్ని సంవత్సరాలుగా సైతానుడు ఎదురు చూస్తున్నాడు. అరే, ఎప్పుడు చూసినా ఆదాము దగ్గరే ఉంటుంది. బయటికి వెళ్ళినా సరే ఇద్దరే కలిసి వెళ్తారు. ఏదైనా ఫలం కొనుక్కొచ్చుకోవాలన్నా సరే చక్కగా ఇద్దరు కోసుకొచ్చుకుంటారు. ఇద్దరు పనిపాట్లు చక్కగా హాయిగా ఆనందంగా గడుపుతున్నారు. అబ్బా, ఎన్ని సంవత్సరాలు ఎదురు చూడాలరా? ఎన్ని సంవత్సరాలు ఎదురు చూసినా సరే ఇద్దరే కలిసి వస్తున్నారు, ఇద్దరే కలిసి వెళ్తున్నారు. ఆదాము దగ్గర ఉండగా అవ్వమ్మను మోసపుచ్చడం అవ్వదు. ఇవాళ ఒకవేళ దొరకపోయింది, ఏదో ఒక రోజు దొరక్కిపోద్దా? నిజం చెప్పమంటారా? మనకి కొన్ని విషయాల్లో, ఆత్మీయ విషయాల్లో నిరీక్షణ ఉండి సావదు. కానీ దేవుడు నన్ను దీవిస్తాడు, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు ఒక ఉన్నత స్థితికి తీసుకెళ్తాడు, నాకున్న నా యొక్క కుటుంబ పరిస్థితులను ఆయన ఖచ్చితంగా మారుస్తాడు, నా బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇస్తాడని ఎలాంటి విశ్వాసం మనకు ఉండి చావదు. కానీ సాతానుడికి మాత్రం బాగా నిరీక్షణ ఉంటుంది. దాడికి ఇవ్వాలి కాకపోతే రేపు దొరక్కపోద్దా అని పట్టాడాడు పంతం. ఇవ్వాలి కాకపోతే రేపు రాకపోద్దా. ఇవ్వాలి ఇమానుయేల్ గారి సందేశాలతో బాగా బంధించాడు. కదిలితే మెదిలితే ప్రార్థన అంటూ మొత్తానికి బంధించాడు. ఇవాళ కాకపోతే రేపు ప్రార్థన తగ్గదా? నీరు లేని చోటు కనపడకుండా ఉంటుందంటావా? ఆదాముకి దూరం అవ్వకుండా ఉంటుందంటావా? అయ్యగారికి దూరం అవ్వకుండా ఉంటుందంటావా? సంఘానికి దూరం అవ్వకుండా ఉంటుందంటావా? దూరం అవని ఆ రోజు నాకు రాకపోద్దంటావా అని చూస్తున్నాడు. ఎవరు? అపవాది. వాడి నిరీక్షణ ఒకానొక రోజు ఫలించింది. ఎవరి నిరీక్షణ? ఆయన గారు లేకుండా ఆవిడ గారు రానే వచ్చింది. ఈ రోజు కోసమే ఎన్నో సంవత్సరాలుగా నేను ఎదురు చూస్తున్నానని చెప్పి పరుగును పరిగెత్తుకుంటూ వచ్చాడు. గూళ్ళు ఎగరేసుకుంటూ మాట్లాడటం మొదలెట్టాడు. ఆడి మాయ మాటల వలలో ఈవిడ గారు పడిపోయింది. మరి అదే చెప్పేది, ఖాళీగా ఉండొద్దని. ఏకాంత సమయంలో యేసు ప్రభువుతో కాకుండా నువ్వు ఉన్నావు అనుకో, వాడు ఏ విధం చేతనైనా సరే నిన్ను బుక్ చేసుకోగలడు. సినిమాలోనూ సీరియల్లోనూ వేసే ఒక సింపుల్ డైలాగ్తో కూడా నిన్ను పట్టేయగలడు. నిజం, పట్టగలడు వాడు. ఏమాత్రం సమయం వాడికి దొరికినా, ఏకాంత సమయం గనక వాడికి దొరికింది అని అంటే వాడు వదులుకోడు. ఇది బాగా బండ గుర్తు చెప్తున్నాను మీకు, బాగా మీ గుండెల్లో ముద్రించుకోండి. దేవునికి మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆదాము లేకుండా ఈవిడొక్కతే నాకు చిక్కే రోజు రాకుండా ఉంటదా చూద్దాం అని చెప్పి ఎదురు చూశాడు. ఎదురు చూచిన రీతిలోనే వీడికి ఒక అవకాశం దక్కింది. వీడు అనుకున్న రోజు రానే వచ్చింది. రాగానే ఇక వీడేమాత్రం కూడా ఖాళీ చేసుకోకుండా పరుగును వెళ్ళి ఆవిడితో ఇక మాట కలపటం ప్రారంభించాడు. అప్పుడు దాకా హవ్వమ్మ గారు అనుకున్నారు నేను చాలా బలవంతురాల్ని అని. మీకు తెలుసా, ఆదాముకి సాదృశ్యంగా ఉన్న యేసయ్య నీతో పాటు లేకపోతే నువ్వెంత బలహీనురాలువో నీకు తెలుసా? యేసు ప్రభు సాన్నిహిత్యంలో నుండి కనుక నువ్వు దూరం అయితే, ఆయనతో గడపకుండా, ఆయన సన్నిధిలో ఉండకుండా
ఆయన మాటల్ని వినకుండా, ఆయన మాటలతో నీ హృదయాన్ని నింపుకోకుండా నీవు గనక ఆయనకు దూరమయ్యి నువ్వు నిలబడగలనుకోవటం నీ కళ. ఆయనకు దూరమయ్యి నేను నిలబడగలను, పరిశుద్ధతలో, నీతిలో, భక్తిలో, యథార్థతలో నిలబడగలను అనుకోవటం నీ కళ, నీ కళ, నీ కళ. నీ వల్ల కాదంతే. అప్పుడు దాకా హవ్వమ్మ గారికి కూడా తెలియదు ఏమని ఆవిడంత డెలికేట్ అని, ఆవిడంత సింపుల్గా పడిపోద్దని. ఇది నిజమా? ఈ పండు తింటే మీరు దేవతలు అయిపోతారు తెలుసా అని దేవుడు ఏ పండు అయితే తినొద్దని చెప్పాడో ఆ పండు మీద కామెంటరీ చేసేసరికి ఆ కామెంటరీకి ఈవిడ పడిపోయే అంత బలహీనురాలనే సంగతి ఈవిడికి తెలియదు అప్పుడు దాకా. అదే చెప్తున్నాను నేను. యేసయ్యకు దూరం అయితే నువ్వెంత బలహీనుడవో, నీవెంత బలహీనురాలువో, నీ వల్ల కాదు నువ్వు నిలబడటం. అందుకే వాడు వెతుకుతున్నాడు. ఏంటో తెలుసా? నువ్వెప్పుడు పాపం చేస్తావా, నువ్వెప్పుడు లోకంలోకి వస్తావా, నువ్వెప్పుడు తెలియకుండా దూరం అవుతావా అని కాదు. నువ్వెప్పుడు ఆ పని చేస్తావా, నువ్వెప్పుడు ఈ పని చేస్తావా, నేను పాపం చేస్తావని కాదు వాడు ఎదురు చూసేది. ఎందుకంటే అవేమి నేను చేయట్లేదుగా అనుకుంటావు నీవు. అవేవో చెయ్యక్కర్లా. యేసయ్యకి దూరం అయితే చాలు, ఆ ఖాళీ సమయాన్ని వాడు ఫిల్ చేస్తాడు, వాడు ఆక్యుపై చేసుకుంటాడు. ఒక్క తలంపుతో అయినా నేను డిస్టర్బ్ చేసేస్తాడు, ఒక్క ఆలోచనతో అయినా నేను డిస్టర్బ్ చేసేస్తాడు. నిజం. ఒక్క సన్నివేశాన్ని వినటం ద్వారా అయినా నేను డిస్టర్బ్ చేసేస్తాడు. ఒక చిన్న టైటిల్ చదవటం ద్వారా అయినా నేను డిస్టర్బ్ చేసేస్తాడు. నీకు తెలీదు నువ్వంత బలహీనురాలు అని, నీకు తెలీదు నువ్వంత బలహీనుడు అని. అరే ఒక చిన్న టైటిల్ చాలు వాడు నిన్ను పడేయడానికి. ఇది నిజమా? నువ్వు దేవతవైపోతావు అనే చిన్న ట్యాగ్ లాగా పెట్టాడంతే. ఆ ట్యాగ్ లాగా కూడా ఆవిడ పడిపోద్దనే సంగతి ఆవిడికి తెలీదు. అదే చెప్తున్నా. శిష్యులు ఏకాంతంగా ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళారంట? యేసయ్య దగ్గరికి వెళ్ళారంట. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డ, ఏకాంతంగా ఉన్నప్పుడు నువ్వెక్కడుంటున్నావు? సరదాగా ఫ్రెండ్స్తో గడుపుతామని వెళ్ళాను. సరదాగా అట్లా కొంచెం టీవీ ఆన్ చేశాను, సరదాగా సెల్ ఫోన్ తీశాను. అది చాలు వాడికి పడేసుకోవడానికి. నీ ఖాళీ సమయం దేవునికి ఇవ్వకపోతే ఆ ఖాళీ సమయాన్ని వాడు ఆక్యుపై చేసుకుంటాడు. ఇదే మాట ఇంకొక మాట నేను మీకు గుర్చైనా. ఒక చిన్నోడు ఐగుప్తు దేశానికి అమ్మబడ్డాడు. ఏంటి ఆయన పేరు? పోతీఫర్ ఇంట్లో జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. అలాంటి రోజు ఆయనకు వస్తుందని తెలియదు. ఏంటిది ఆ రోజు అని అంటే, ఖాళీ సమయం దొరికింది. ఆ ఖాళీ సమయంలో వాళ్ళ యజమానురాలు ఈ బాలుని మీద కన్నేసింది. ఖాళీ సమయం, ఏకాంత చెప్పండి సమయం. ఆ ఏకాంత సమయంలో పాపానికి ప్రేరేపించింది. పాపానికి యవనస్తుణ్ణి ప్రేరేపించేసరికి నిజానికి చెప్పాలంటే ఆవిడేమో యజమానురాలు, ఈయన ఇంకా ఉడుకు రక్తంలో ఉన్నాడు. అవును కదా? ఈయన ఇంకా యంగ్స్టర్. కానీ ఈయన యేసయ్య వాక్యపు కట్టడలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఖాళీ సమయంలో ఉన్నా దేవునితో కనెక్షన్లో ఉన్నాడు. హల్లెలూయా. మీరు గమనించగలుగుతున్నారా? ఆ ఖాళీ సమయాన్నే ఉపయోగించుకుంది పోతీఫర్ భార్య పాపం చేయడానికి యోసేపుని ప్రేరేపించింది. ఏ సమయం అది? ఏకాంత సమయం. ఆ సమయంలో ఇక వీడు నాకు బుక్ అయిపోయాడు. ఖాళీ సమయం, ఏకాంత సమయం, ఎవరు లేరు ఇక్కడ, నేను వాడే ఉన్నాం
అని చెప్పి అనుకుంటుంది ఆవిడ. కానీ ఈయన ఖాళీగా లేడు. గుర్తుపెట్టుకోండి, ఈయన గనక ఖాళీగా ఉంటే బుక్ అయిపోయేవాడు. కానీ ఈయన దేవునితో కనెక్షన్లో ఉన్నాడు. ఆమేన్ చెప్తారా? హల్లెలూయా. ఈయన దేవునితో కనెక్షన్లో ఉన్నాడు కాబట్టి అపవాది ఆ వ్యక్తిని ప్రేరేపించిన ప్రేరణ ఈ వ్యక్తిని వశపరుచుకోలేకపోయింది. అందుకే చెప్తున్నా, మీ ఏకాంత సమయం జాగ్రత్త, మీ ఏకాంత సమయం జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. అది గనక మీరు జాగ్రత్తగా చూసుకోపోతే అపవాది మోసం చేస్తాడు. నువ్వు చర్చికి రావచ్చు, మాటలు వినొచ్చు, పాటలు పాడొచ్చు, చిల్లర మార్చి సందా వేసి వెళ్ళొచ్చు. కానీ నువ్వు గనక ఏకాంత సమయంలో యేసు ప్రభుతో గడపలేకపోతే ఆ సమయాన్ని వాడు ఆక్యుపై చేసుకుంటాడు, నీ జీవితాన్ని అధోగతి పాలు చేసేస్తాడు. చాలామంది ఇలా అనుకుంటారు, అయ్యా నేను వెళ్తున్నానయ్యా చర్చికి, కానీ మాటలు వింటున్నానయ్యా, వాక్యం బాగుందయ్యా, 4 పాటలు పాడుతున్నారయ్యా, పాటలు కూడా వింటున్నానయ్యా, బాగానే ఉంది నాయన అని చెప్పి అక్కడితో సరిపెట్టుకుంటున్నారు. చాలదు. నీ ఏకాంత సమయం ఎవరికి ఇస్తావు? ఇక్కడ మనం కూర్చున్నది ఏకాంత సమయం కాదు, కలిసి మనం కూర్చున్నాం. కానీ వాడిని ప్రేరేపించేది ఎక్కడో తెలుసా? ఏకాంత సమయంలో. వాడిని పట్టుకునేది ఎక్కడా? ఏకాంత సమయంలో. దేవుని మహాకృపను బట్టి మీ సేవకుడు ఏకాంత సమయం దేవునికే ఇస్తాడు. దేవుని మహాకృపను బట్టి చెప్తున్నా. ఇంకొకటి సేవకుడికి తెలియదు. పేతురు గారిని చూసి నేర్చుకున్నా. ఒక్క 10 నిమిషాలు అయ్యగారు కూర్చోండి, భోజనం అయిపోద్ది అన్నారంట. చర్మకారుని ఇంట్లో ఆయన ఉండగా, అయ్యగారు అని అంతా అయిపోయింది, లాస్ట్లో తాలింపు వేస్తున్నాం. ఏంటిది? పప్పుచారు తాలింపు. కరివేపాకు వేసి కమ్మగా పప్పుచారు తాలింపు వేస్తున్నాం. అయ్యి ఒక్క 10 నిమిషాలు అయిపోద్ది, జస్ట్ కూర్చోండి అంటే ఆయన చక్క సోఫాలో కూర్చుని, అమ్మాయి ఏం చేస్తుంది, అబ్బాయి ఎక్కడ చదువుతున్నాడు, ఓకే, ఎలా ఉన్నాయి మరి పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు, పర్వాలేదా, వ్యాపారం అది పర్వాలేదా, బాగానే ఈ మధ్య సాగుతుందా, ఈ సోదేం పెట్టుకోలే. 10 నిమిషాలే. ఈ 10 నిమిషాల భాగ్యానికి అవునా ఇంకా 10 నిమిషాలు టైం పడుతుందా, సర్లే అయితే మీరు అయిన తర్వాత మీరు పిలుతురు, కానీ ఈలోపు నేను ప్రార్థనలో ఉంటానని మేడెక్కాడంట. స్తోత్రం చెప్పరు. దేవుడు మిమ్మల్ని దీవించునుగా కంటే భలే చెప్తారు మీరు. ఈ 10 నిమిషాల టయాన్ని ప్రార్థన లేకుండా నేనెందుకు గడపడం అని చెప్పి, వాళ్ళతో వీళ్ళతో బాతాకాని వేసుకోవటం ఎందుకని చెప్పి దేవునితో మాట్లాడడానికి మేడగదెక్కాడంట. ఓ పక్కన కడుపు మాడుతుంది, కడుపు మాడుతున్నా నా ఖాళీ సమయాన్ని వేస్ట్ చేసుకోలేను, మ్యాటర్ అది. కడుపు మాడుతున్నా నా ఖాళీ సమయాన్ని నీతోనే గడుపుతాను, దేవునికి స్తోత్రం. కడుపు మాడుతున్నా సరే నీతోనే సహవాసం చేయాలి నా ఖాళీ సమయంలో, లేకపోతే ఖాళీ సమయం గురించి వాడు వెతుకుతున్నాడు. ఏకాంత సమయంలో దేవునితో గడపడానికి వెళ్ళిపోయాడు, మేడగదెక్కేశాడు. చిత్రం ఏంటో తెలుసా? ఈయన ఎప్పుడు వస్తాడా, ఈయనకు ఒక దర్శనం చూపించి నెక్స్ట్ ఇవ్వబోయే పరిచర్య ఏ విధంగా నేను నడిపించబోతున్నాను అనే విషయం పేతురు గారితో చెప్పాలని దేవుడు అదే టైంలో దర్శనం అవటానికి సెట్ చేసి పెట్టాడంట. చూడండి చిత్రం. ఈయన గనక కాస్త వాళ్ళతో బాతాకాని వేసి అక్కడే కూర్చుని 10 నిమిషాలు పావుగంట శుభ్రంగా పాప ఏం చేస్తుంది, బాబు ఏం చేస్తున్నాడు, సంపాదన బాగుందా, పర్వాలేదా, ఈ మధ్య నీ ఎందుకురా వాళ్ళ సంపాదన ఎట్టుంటేనా, విధులు గదిలు తీదే సంపాదన, ఏం సంపాదిస్తున్నాడు, ఏమొస్తుంది నెలకి, ఈ దరిద్రుడికి ఇదే పట్టింది దెయ్యం, ఏమొస్తుంది. ఎవరో పాప మన పాస్టర్ గారు మా పాస్టర్ దగ్గరికి ఎవరు వచ్చి అంటున్నారంటలే, అరే తమ్ముడు నీకు ఏమేం కొనిపెట్టాడరా, నల్లపూసలు గొలుసు ఏమైనా కొనిపెట్టాడా అని అడుగుతుందంట. ఏంటంట, నల్లపూసలు గొలుసు ఏమైనా కొనిపెట్టాడారా తమ్ముడు, నల్లపూసలు గొలుసు కొనిపెట్టలేదులే కానీ ఆయనకి కనెక్ట్ చేశాడు మీ తమ్ముడు, దేవునికి స్తోత్రం. నేను అనుకున్నా అసలు మా ఊళ్ళో అక్క కాదు, మా అక్క ఎక్కడి నుంచి వచ్చిందో కానీ శానాకి సహోదరిలాగా ఉంది. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొచ్చా, మాట్లాడకూడదు. మొన్నే తెలిసింది ఏంటో తెలుసా,
వాళ్ళ ఫ్యామిలీ ఇద్దరు విడిపోవటానికి దగ్గరైపోయారంట. ఆ మాట విని షాక్ అయ్యాను నేను. ఎక్కడయ్యా అంటే ఆ డబ్బు దగ్గరే వచ్చిందంట. ఇద్దరికి ఘర్షణ. ఎందుకు అన్న, ఇప్పుడు ఆ బలిపీఠం మండుతుంది, పిచ్చి పిచ్చి ఆశాలు వేసావనుకో కాలి బూడిదైపోతావు. మ్యాటర్ అంతే. నల్లపూసలు కొంటే నీకెందుకు, తెల్లపూసలు కొంటే నీకెందుకు? నువ్వు కొంటే 4-5 వేసుకో. కొంతమందికి అంటే ఇదే, ఎంత దాశారు, ఎంత ఉంది, ఎంత వెనకాల వేశారు, పర్వాలేదులే. ఇది కాదు వాడు తిరుగుతున్నాడు పక్కన, అది చూడు. ఏకాంత సమయంలో నీవెట్లా గడుపుతున్నావో, నీవెట్లా బ్రతుకుతున్నావో, ఎట్లా జీవిస్తున్నావో అదే నీ అసలైన జీవితం. దాన్ని పట్టుకోవడానికి వాడు తిరుగుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ కుర్రాడు ఆ పెద్ద ఆయనతో కనెక్ట్లో ఉన్నాడు కాబట్టి ఆ ఏకాంత జీవితంలో ఆయనకి ఎదురైనటువంటి ఆ పాపంలో పడకుండా దేవుడు కాపాడాడు. చెప్పనా, సేవకుడు అయినా ఒకవేళ దైవజనుడైనా ఏకాంత సమయం దేవుని దగ్గర లేకపోతే పడిపోతాం. తర్వాత ఈ వీడియో కొంతమంది సేవకులు చూడొచ్చు. చెప్తున్నా, దైవజనులైనా సేవకులైనా విశ్వాసులైనా నీ ఏకాంత సమయం దేవునితో లేకపోతే పడిపోతావు. జాగ్రత్త. దంచి కొట్టి ప్రసంగం చెప్పినంత మాత్రాన కాదు, వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడి కన్నీరు కార్చడం నేర్చుకోవాలి. పవర్ జనరేషన్ అక్కడే. ఇక్కడికి పవర్ ఎట్టొస్తుంది అనుకుంటున్నారు? ఆ పవర్ అంతా రూమ్ రహస్యమే. దేవునికి స్తోత్రం. రూమ్లో నువ్వు కార్చే కన్నీళ్ళే ఏకాంత సమయంలో దేవుని పాదాలు పట్టుకునే విధానమే. దంచి కొట్టి ప్రసంగం చేస్తే చాలు, దెబ్బకి అసలు మామూలుగా లేదని చెప్పి అనుకుంటున్నారు వాళ్ళు చాలామంది. కాదు, నీ ఏకాంత జీవితం యేసయ్యతో గడపటం కనుక నీకు చేత కాకపోతే పడిపోతావు. ఇవ్వాలి కాకపోతే ఏ రోజైనా పడతావు. జాగ్రత్త. మీ అందరికీ చెప్తున్నా, జాగ్రత్త. ఆ సమయం కోసం వాడు ఎదురు చూస్తున్నాడు. మీకు వాక్యాధారాలతో కూడా మాట్లాడాను. ఆ సమయం కోసమే హవ్వమ్మ జీవితంలో ఎదురు చూశాడు. ఆ రోజు వచ్చింది, రానే వచ్చింది, పట్టేసింది, అయిపోయింది. దేవుని ప్రణాళిక అంతటిని కూడా కలాప్ చేసింది. ఎక్కడో తెలుసా? ఏకాంత సమయంలో. నీవు పొందుకున్న ఆత్మ సంబంధమైన నిధి, నీవు పొందుకున్న ఆత్మ సంబంధమైన ఆహారం, ఆత్మ సంబంధమైన కృప, అభిషేకం, ఇవన్నీ కూడా డిస్ట్రాయిడ్ చేయడానికి ఏకాంత సమయంలో జాగ్రత్తగా ఉండాలని వాడు ఎదురు చూస్తున్నాడు. ఏదైతే కృప పొందుకున్నావో, ఏదైతే ఆత్మ పొందుకున్నావో, ఏదైతే శక్తి పొందుకున్నావో, ఏదైతే రక్షణ పొందుకున్నావో, ఏదైతే దేవునితో సహవాసాన్ని పొందుకున్నావో, నీ ఏకాంత సమయంలో, నీ ఒంటరి సమయంలో వాడు అనువు చూసి నిన్ను పడేయాలని చూస్తున్నాడు. జాగ్రత్త. కాబట్టి ఆ సమయం వాడికి ఇవ్వకుండా ఉండాలి అని అంటే ఇక్కడ శిష్యులు ఏం చేశారో అది మనం చెయ్యాలి. చదువుతారా మరొకసారి? యేసు ప్రభు ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చారంట. అద్భుతమైన మాట. ఆమేన్. నేను చెప్తున్నప్పుడు దేవుని బిడ్డలారా, మరి ప్రాముఖ్యంగా ఈ సంఘానికి వచ్చేటటువంటి ప్రతి బిడ్డకి ఉండాల్సిన లక్షణం ఈరోజు నేను మాట్లాడుతున్నాను. ఏంటో తెలుసా? ఏకాంతంగా ఉన్నప్పుడు హాయిగా కునుకు తీయటం, ఏకాంతంగా ఉన్నప్పుడు హాయిగా సెల్ ఫోన్ దగ్గర గడపటం, ఏకాంతంగా ఉన్నప్పుడు హాయిగా టీవీలు ఆన్ చేసుకోవటం, ఏకాంతంగా ఉన్నప్పుడు హాయిగా ఉదయముతో బాతాకాన్ని పెట్టడం. ఈ సోది ఎడితిరిగి మనకు తెలిసిందే. ఈరోజు దేవుడు ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? నీకు ఏకాంతంగా ఉన్నప్పుడు నిదానంగా తలుపు వేసుకొని చాప వేసుకుని మోకరించడం నేర్చుకో. హల్లెలూయా. వీరి గుండెల్లో ఎన్నో ప్రశ్నలు ఉండిపోయినాయి. ఆ ప్రశ్నలు తీసుకుని ఏకాంత సమయంలో యేసయ్య దగ్గరికి వెళ్ళారు. నీ గుండెల్లో కూడా ఉన్నాయిగా ఎన్నో ప్రశ్నలు, ఎన్నో ఆవేదనలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు,
చెప్పుకోలేనివి, చెప్పుకోలేనివి, చెప్పినా నన్నే తిడతారు, ఇక నేను చెప్పుకోలేను అనే పరిస్థితులు చాలా ఉన్నాయి. ఇలాంటి ఎవ్వరితో చెప్పుకోలేని సమస్యల్ని తీసుకెళ్ళి బహిరంగంగా అందరి విధంగా చక్కగా సంఘంలో కూర్చున్నప్పుడు మొదలెట్టమాక. అర్థమవుతుందా మీకు? అయ్యా ఇదిగో నేను అట్టాంటి దాన్నయ్యా, నేను ఇట్టాంటి దాన్నయ్యా, నేను అదయ్యా, నేను ఇదయ్యా అదయ్యా అని చెప్పి ఇక్కడికి వచ్చి గట్టిగా చేయటం కాదు. ఇక్కడేంటి? దేవుని వాక్యము ద్వారా నువ్వు ఏది ఒప్పింపబడ్డావో ఆ ప్రార్థన చెయ్యి. వ్యక్తిగతంగా దేవునితో గడిపేటప్పుడు నీ వ్యక్తిగతమైన బలహీనతలు ఉన్నాయి కదా, సమస్యలు ఉన్నాయి కదా, ప్రశ్నలు ఉన్నాయి కదా, నీ జీవితంలో అధిగమించలేని ఉన్నాయి కదా, వ్యక్తిగతంగా ఏకాంతంగా వాటిని పట్టుకుని వెళ్ళు యేసయ్య దగ్గరికి. ఆయన వాటిని డీల్ చేస్తాడు. వాటిని ఆయన డీల్ చేస్తాడండి, చేస్తాడు. నా తండ్రి చేస్తాడు. నీ వల్ల కానీ నా ప్రభు చిటికలో చేసి చూపిస్తాడంతే.